హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో సూపర్ 8లో ఇండియాకి మంచి స్టార్ట్ లభించింది. ఆఫ్ఘనిస్తాన్ మీద 47 రన్స్ తేడాతో ఒక ఈజీ విన్ సాధించారు. ఎప్పుడైతే ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి 181 రన్స్ బోర్డు మీద పెట్టారో అక్కడే మన విజయం ఆల్మోస్ట్ సర్టెన్ అయిపోయింది. అక్కడి నుంచి ఎక్కడ కూడా మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యాచ్ గెలిచేశారు మన బౌలర్స్. పిచ్ చాలా స్లగిష్ పిచ్, అది చాలా బ్రౌనిష్ పిచ్. మామూలుగా అలాంటి పిచ్ చాలా అరుదుగా చూస్తాం. మామూలుగా పిచ్ని మనం రోడ్డుతో పోలిస్తాం, గ్రాండ్ ట్రంక్ రోడ్ అలా అంటాం, కానీ ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్ లాగా లేదు. మనం విలేజెస్లో చూస్తూ ఉంటే ఎర్రమట్టి రోడ్డు ఉంటుంది, ఎర్రమట్టి రోడ్ లాగా ఉంది. బ్రౌనిష్ పిచ్, ఎక్కడ గ్రాస్ లేదు. యాక్చువల్గా మన టీం ఏమనుకుందంటే ఈ పిచ్ మీద స్టార్టింగ్లో రన్స్ బాగా వస్తాయి, తర్వాత స్లో డౌన్ అవుతుంది అంటున్నారు. కానీ ఫ్రమ్ ద బాల్ 1 ఆన్వర్డ్స్ చాలా స్లోగా ఉన్న పిచ్ అది. బాల్ వాజ్ స్టాపింగ్ అండ్ కమింగ్. స్ట్రోక్ ప్లేకి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఆఫ్ఘాన్ బౌలర్స్ ఇమీడియట్గా రియలైజ్ అయ్యారు. సో దే స్టార్టెడ్ న్యూ బాల్తోనే దే స్టార్టెడ్ రోలింగ్ దర్ ఫింగర్స్, స్లోయర్ వన్స్ వేయడం మొదలుపెట్టారు అండ్ బాల్ గ్రిప్ అవ్వడం కూడా మొదలుపెట్టి. సో ఇట్ వాస్ డిఫికల్ట్ టు బ్యాట్ ఆన్. అయినా సరే మన బ్యాట్స్మెన్ 181 పెట్టారంటే గ్రేట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ ది జీనియస్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ ది ఇన్నోవేటివ్ స్కిల్స్ ఆఫ్ రిషబ్ పంత్ అండ్ ఆఫ్ కోర్స్ ది పవర్ హిట్టింగ్ క్యాపబిలిటీ ఆఫ్ హార్దిక్ పాండ్యా. దానివల్ల మనకు ఆ స్కోర్ వచ్చింది, లేకపోతే ఆ మాత్రం స్కోర్ కూడా వచ్చింది కదా. సో ఏ రకంగా చూసుకున్నా మన బౌలర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. బుమ్రా వాజ్ ఎక్సెప్షనల్ వన్స్ అగైన్. తన ఫిగర్స్ 3 for 7 in 4 overs. Extraordinary. Bumrah is having a dream tournament so far. So అందరు బౌలర్స్కి వికెట్స్ వచ్చి హార్దిక్ పాండ్యాకి తప్ప. హార్దిక్ పాండ్యా ఆల్సో బౌల్డ్ వెల్ బట్ కుడ్ నాట్ హ్యావ్ వికెట్స్ ఇన్ హిస్ బ్రాకెట్. ఆ వికెట్స్ బ్రాకెట్లో అతనికి పేరు లేకుండా పోయింది. అదర్వైజ్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. ఒక బాధ ఏంటంటే మన మోడర్న్ డే గ్రేట్స్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళు పెద్దగా రన్స్ చేయలేకపోయారు. రోహిత్ ముఖ్యంగా సింగిల్ డిజిట్ స్కోర్, బట్ విరాట్ కోహ్లీ 3 మ్యాచ్లో 5 రన్స్ చేసిన కోహ్లీ ఇక్కడ మేనేజ్ టు గెట్ సమ్ 24 రన్స్. బట్ రన్ ఏ బాల్ 100 స్ట్రైక్ రేట్, ఒక బౌండరీ, సిక్సర్ ఆఫ్ హిస్ ఫేవరెట్ నవీన్ హక్. అయితే ఈ నాక్ అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. 24 రన్స్ చేసినా కూడా అని స్లగిష్ పిచ్ ఏంటంటే మొదటి 3 మ్యాచ్లో ఫెయిల్యూర్ తర్వాత ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ఎంతో కొంత అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఆ రకంగా విరాట్ కోహ్లీ కూడా కొంతవరకు గాడిలో పడినట్టుగానే చెప్పాలి. సో సాటిస్ఫైయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫర్ ఇండియా. ఈవెన్ జడేజా బౌల్డ్ వెల్, ఒక వికెట్ తీసుకున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ వాజ్ ఎక్సలెంట్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. సో ఏ రకంగా చూసుకున్నా ఇండియా హ్యాస్ డన్ రియలీ వెల్. స్టార్టింగ్లోనే రోహిత్ అవుట్ అయ్యాడు, ఎందుకంటే రన్స్ రావట్లేదు. ఈ వాజ్ ట్రయింగ్ టు ఫోర్స్ ద పేస్. ఆ ప్రయత్నంలో ఫజల్ ఫరూకీకి మరొక వికెట్. ఫరూకీ వన్స్ అగైన్ బౌల్డ్ వెల్, గాట్ 3 వికెట్స్. రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ వచ్చి రావడంతోనే హీ అనౌన్స్డ్ హిస్ అరైవల్. సో ఒక రివర్స్ స్వీప్స్ కొట్టడం కానీ, హీ లివ్ డేంజరస్లీ. ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది. బట్ ఏంటంటే అతను తన ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా మనకి చూపించాడు రిషబ్ పంత్ వాజ్ వెరీ అగ్రెసివ్. ఛాన్సెస్ తీసుకున్నాడు. 20 రన్స్ అతను చేసింది, 4 బౌండరీలు కొట్టాడు. బట్ గుడ్ స్ట్రైక్ రేట్, 180+ స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ దస్ 20 రన్స్. ఒక మొమెంటం ఇచ్చాడు, ఇండియా ఇన్నింగ్స్కి ఒక మొమెంటం ఇచ్చాడు. స్మాల్ పార్ట్నర్షిప్, ఒక 40 రన్స్ పార్ట్నర్షిప్ విత్ విరాట్ కోహ్లీ, అది చాలా క్రూషియల్. పవర్ ప్లేలో మనకి ఒక మంచి బిగినింగ్ అందించాడు. సో రిషబ్ పంత్ చేసిన రన్స్ తక్కువైనా సరే దే వర్ వెరీ ఇంపార్టెంట్. మొమెంటం అనేది ఇచ్చి బౌలర్స్ని లైన్ అండ్ లెంత్ కాస్త డిస్టర్బ్ చేసే ప్రయత్నం. డంబీ వాజ్ బౌలింగ్ ఇన్ ద పవర్ ప్లే. సో 7 overs తర్వాత మనకి 2 వికెట్స్ పడ్డాయి. బట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ రియల్లీ టేక్ ఆఫ్ అయిందని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ స్వీప్ షాట్స్ చాలా బాగా ఆడతాడు. ఆ స్వీప్ షాట్తోనే అతను వాళ్ళ స్పిన్నర్స్ని బాగా ట్యాకిల్ చేస్తారు. వన్స్ అగైన్ మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, రషీద్ ఖాన్కి అగేన్స్ట్ అతను చాలా మంచి రికార్డు ఉంది, అది కంటిన్యూ చేశాడు. సో హీ వాజ్ వెరీ గుడ్ అగేన్స్ట్ ద స్పిన్నర్స్కి ఎక్కడ కూడా వాళ్ళు సెటిల్ అవ్వలేదు. ఆ స్వీప్స్ కొడుతూనే ఉన్నాడు. రన్స్ తన బౌండరీ తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు. అంటే మీరు అనొచ్చు ఎప్పుడు ఆ బిహైండ్ ద స్క్వేర్ షాట్సే కొడతాడు. ఓకే, బిహైండ్ ద స్క్వేరే కొడతాడు, కానీ
ఫర్ ఎ చేంజ్ హీ ప్లేడ్ సమ్ స్ట్రైట్ హిట్స్ ఆల్సో అండ్ కొన్ని మంచి షాట్స్ కొట్టాడు అండ్ హోల్డింగ్ ద ఫోర్స్ షాట్ కొట్టి ఫ్రీజ్ షాట్ మనకు అందించాడు. హోల్డింగ్ ద ఫోర్స్ అంటే సో హోల్డింగ్ ద ఫోర్స్ షాట్స్ కూడా అతని నుంచి చూసాం. సో 360 ఎబిలిటీని సూర్యకుమార్ చూపించాడు. సెకండ్ 50 ఇన్ ఎ రో. గ్రూప్ స్టేజ్లో మనం ఆడిన లాస్ట్ మ్యాచ్లో యూఎస్ఏ మీద కూడా ఒక టఫ్ పిచ్ మీద ఒక 50 చేశాడు. ఇప్పుడు వరుసగా తన సెకండ్ 50 చేయడం చూసాం. కొంతమంది అంటారు, ఆల్రెడీ ట్విట్టర్లో అంటున్నారు ఏంటంటే చిన్న టీమ్స్ మీద కొడతాడు. చిన్న టీమ్స్ మీద పెద్ద టీమ్స్ అనే కాదు. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ప్రాబ్లీ బై హ్యావింగ్ వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్. చిన్న టీమా పెద్ద టీమా అని కాదు, రన్స్ చేయడం, ఇంపార్టెంట్ స్టేజ్లో రన్స్ చేయడం చాలా ముఖ్యం. యాజ్ రవి శాస్త్రి వాజ్ సేయింగ్ ఎవ్రీ 4 మ్యాచెస్లో ఒకసారి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తుంది. గత 2 ఏళ్లుగా హీఈస్ ద నంబర్ 1 బ్యాటర్ ఇన్ T20 క్రికెట్. ఏదో ఆషామాషిగా అలాంటి ర్యాంక్స్ కానీ అలాంటి రన్స్ కానీ రావు. 175 స్ట్రైక్ రేట్ రాదు ఇఫ్ యూఆర్ స్కోరింగ్ ఓన్లీ అగేన్స్ట్ స్మాలర్ టీమ్స్. ఇక్కడ కూడా 189 స్ట్రైక్ రేట్తో 53 చేశాడు. 5 4లు కొట్టాడు, 3 6లు కొట్టాడు. నోబడి ఎల్స్ హిట్ 3 6s ఇన్ దిస్ మ్యాచ్ అన్ డిఫికల్ట్ ట్రాక్. సూర్యకుమార్ బ్రిలియన్స్ వల్ల ఇండియాకి ఆ స్కోర్ వచ్చింది. అండ్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ విత్ హార్దిక్ పాండ్యా. శివం దుబే ఒక 6 కొట్టాడు, కొట్టి కాస్త మురిపించాడు. కానీ రషీద్ ఖాన్ గాట్ హిమ్ అవుట్. రషీద్ ఖాన్ బౌల్డ్ బ్రిలియంట్. ఈ గాట్ రీడ్ ఆఫ్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు, రిషబ్ పంత్ని అవుట్ చేశాడు, శివం దుబేని అవుట్ చేశాడు. సో క్యాప్టెన్గా టీమ్ మెయిన్ బౌలర్గా తన రోల్ అతను చేశాడు. కానీ మిగతా బౌలర్స్ అంత గొప్పగా బౌలింగ్ వేయలేదు ఎక్సెప్ట్ ఫజల్ హక్ ఫరూకి. నవీల్ హక్ ఒక వికెట్ వచ్చింది. కానీ నూర్ అహ్మద్ కానీ, నబీ కానీ, ఉమర్ జాయ్ కానీ వాళ్ళందరూ కూడా ది వెంట్ ఫర్ రన్స్. సో ఆఫ్ఘనిస్తాన్ హ్యాడ్ ఏ మిక్స్డ్ డే ఇన్ ద ఫీల్డ్, బట్ వాళ్ళు ఫైట్ చేశారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ అనుకో ఇండియాని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశారు. బట్ సూర్యకుమార్ హ్యాడ్ ది లాస్ట్ వన్. సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్ ముందు వాళ్ళ బౌలింగ్ డెఫినెట్గా నీరుగారిందని చెప్పాలి. హార్దిక్ పాండ్యా ప్లేడ్ వెరీ వెల్. చాలా సెన్సిబుల్గా ఆడాడు. సూర్యకుమార్ సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఐ థింక్ అది యాడెడ్ 60 runs, 61 runs యాడ్ చేశారు. అది చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆడడం వల్ల, ఎందుకంటే 160, 170 వస్తే ఈ పిచ్ మీద చాలు అని మనకు తెలుసు. ఇక్కడ చాలా స్లోగా ఉంది పిచ్ మీద. రన్ మేకింగ్ వాజ్ డిఫికల్ట్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పెద్ద స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ లేదు. సో అలాంటి స్కోర్ రావాలంటే దేర్ షుడ్ బి ఏ పార్ట్నర్షిప్. అలాంటి పార్ట్నర్షిప్ మనకి సూర్య అండ్ హార్దిక్ పాండ్యా మధ్య వచ్చింది. దానివల్ల ఇండియా మేనేజ్ టు గెట్ టు ఏ స్కోర్ ఆఫ్ 181. లాస్ట్లో అక్షర్ పటేల్ కూడా 1-2 బౌండరీలు కొట్టి మొమెంటం కంటిన్యూ చేయడం చూసాం. జడేజా ఫెయిల్ అయినప్పటికీ కూడా. సో మనకి హ్యావింగ్ ద డెప్త్, హ్యావింగ్ అక్షర్ పటేల్ అట్ నెంబర్ 8 ఎంత యూస్ఫుల్ అనేది మరొకసారి ప్రూవ్ అయింది. సో 181 చేస్తారని డిఫికల్ట్ పిచ్. సో ఇండియా ప్రతిసారి ఆ డిఫికల్ట్ పిచ్చెస్ తగులుతున్నాయి. అయినా కూడా నెగ్గుకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్బీటన్గా 4th విన్ లభించింది. బౌలర్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్, దే డిడ్ వన్స్ అగైన్. బుమ్రాకి న్యూ బాల్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఓవర్ హర్షదీప్ వేసిన మామూలుగా బుమ్రా ఫస్ట్ చేంజ్గా రావడం మనం చూస్తాం. కానీ బుమ్రా ఈసారి అతను న్యూ బాల్ దొరికింది. ఫస్ట్ ఓవర్లోనే ఈ గాట్ వికెట్. ఫస్ట్ ఓవర్లోనే అతనికి వికెట్ దొరికింది. అండ్ సెకండ్ ఓవర్లో మరొక వికెట్. సో బుమ్రా వాజ్ టాయింగ్ విత్ ద బ్యాటర్స్. అతను ఆడడం చాలా కష్టమైన పరిస్థితి బ్యాట్స్మెన్కి అనిపించింది. అక్షర్ పటేల్ ఆల్సో పోల్డ్ ఇన్ ద పవర్ ప్లే. సో అండ్ హీ గాట్ వికెట్. సో 5th ఓవర్లోనే ఐ థింక్ దేవర్ 23 for 3కి అంత రెస్ట్రిక్ట్ అయిపోయారు. టపటపా వికెట్ పడి గుర్బాజ్ వికెట్ ఎప్పుడైతే బుమ్రా తీశాడో అక్కడే వాళ్ళ ఛాలెంజ్ ఎండ్ అయిపోయింది. గుర్బాజ్ స్టార్టింగ్లోనే అగ్రెసివ్గా స్టార్ట్ చేసి ఒక 4 or 6 కొట్టాడు. కానీ బుమ్రా ఎప్పుడైతే అతను అవుట్ చేశాడో ఆ ఛాలెంజ్ అక్కడ ఎండ్ అయిపోయింది. ఈజ్ ద ఓన్లీ బ్యాట్స్మెన్ హూ ఈజ్ ఇన్ ఫామ్. ఇబ్రహీం జద్రాన్ కూడా ఆడతాడు కానీ అతని స్ట్రైక్ రేట్ అంత గొప్పగా ఉండదు. సో అక్కడే వాళ్ళ ఛాలెంజ్ ఎండ్ అయిపోయిందేమో అనిపించింది. తర్వాత చివరిలో నజీబుల్లా జద్రాన్ ఒక 2 6లు కొట్టాడు. కానీ దట్ వాజ్ టూ లేట్ ఇన్ ద డే. నబీ కానీ ఇంకెవరు కూడా, మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా నిలబడిన పరిస్థితి. ఉమర్ జాయ్ ఎవరు కూడా సరిగ్గా ఆడలేకపోయారు. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడ్డాయి. కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించిన అతను అదే కదా, ఈ గోస్ ఫర్ రన్స్ అండ్ పిక్స్ అప్ వికెట్స్. ఒక చిన్న పార్ట్నర్షిప్ చూసాం మనం గుల్బదర్ నయీబ్ అండ్ ఉమర్ జాయ్ మధ్యలో. దాన్ని బ్రేక్ చేశాడు కుల్దీప్ యాదవ్. అదే అతని నుంచి మిడిల్ ఓవర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది కొంత రన్స్ ఇచ్చిన వికెట్స్ తీస్తాడు. అండ్ జడేజా ఒక వికెట్, అక్షర్కి వికెట్స్ వచ్చినాయి. సో ఎవ్రీబడి గాట్ బౌల్డ్ బ్రిలియంట్లీ.
అండ్ బుమ్రా వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్ ఆఫ్ కోర్స్ 3 for 7 అతని ఫిగర్స్. హర్షదీప్ కూడా కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడు, బట్ చివరిలో అతనికి వికెట్స్ వచ్చాయి, 3 వికెట్స్ వచ్చాయి. సో ఇండియా చివరి బాల్కి వాళ్ళని ఆల్అవుట్ కూడా చేశారు. సో ది బౌల్డ్ అవుట్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ ది లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. సో చాలా చాలా కన్విన్సింగ్ విక్టరీ ఇండియాకి, కన్విన్సింగ్ విక్టరీ, అది ఇంపార్టెంట్. కన్విన్సింగ్గా గెలిచారు. అండ్ బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో దే హెల్డ్ దర్ క్యాచెస్ అండ్ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బాగుంది. సో ఇండియా వాస్ లుకింగ్ వెరీ గుడ్. సో ఫేవరెట్ ట్యాగ్ ఇండియాకు ఉంది, దానికి తగినట్టుగానే ఆడారు అని చెప్పాలి. సో ఇక్కడ కండిషన్స్ నిజంగా మన ఇండియన్ కండిషన్స్లా ఉంటాయి కాబట్టి చాలా వరకు ఐ థింక్ అవర్ బ్యాట్స్మెన్ ఆర్ డూయింగ్ వెల్. అందులోనూ అన్నీ మనం డే మ్యాచ్లో ఆడుతున్నాం, డ్యూ ఫ్యాక్టర్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇండియా ఇస్ లుకింగ్ వెరీ గుడ్. సో ఫస్ట్ మ్యాచ్తో మనం చెప్పలేం, కానీ ఈ మ్యాచ్లో అంటే ఆ న్యూయార్క్లో నా డిఫికల్ట్ కండిషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ సమ్వాట్ స్లో స్లగిష్ వికెట్ మీద స్టిల్ వీ మేనేజ్ టు హోల్డ్ అవర్ ఓన్. సో దట్ వాస్ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఇద్దరు మెయిన్ బ్యాటర్స్ రోహిత్ అండ్ కోహ్లీ వాళ్ళు ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. శివం దూబే మీద ఎప్పటికీ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అలానే ఉంది కదా.